సభకు భారీ ఎత్తున జనాలు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఇప్పటికే సభ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అంటే రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఇప్పటికే ప్రజలు మాత్రం ఇక్కడ సభ దగ్గరికి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు సీనియర్ బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నారు. చెప్పండి మేడం, ఎట్లా ఉంది, ఎట్లా ఏర్పాటు చేశారు? చాలా చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. దారిపోటి మేము వస్తూ ఉంటే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనబడ్డాయి. ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది మన బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 20 సంవత్సరాల రజతోత్సవ సభగా లేదు. తెలంగాణ సాధించినటువంటి ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ గారి ఈ ఇంకా అంటే ఎంతైతే కోల్పోయినామో మళ్ళీ అది తిరిగి పొందాలనే ఫీలింగ్లో ప్రజలు ఉన్నారు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ రజతోత్సవ సభనే కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని తిప్పి కొట్టడానికి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారు ఇచ్చే పిలుపుని అందుకుని రేపు మళ్ళీ తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి సన్నద్ధమవడం కోసం వస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే టోటల్గా ఇంత పెద్దగా ఈ ప్రయాణం ఉన్నది అంటే ఎంత జనాభా రావచ్చే అవకాశం ఉంది ఇక్కడ? మరి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఒక్కళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇవాళ తయారై వస్తున్నటువంటి పరిస్థితి. మాకు బస్సులు రాలేదని లేకపోతే మాకు వెహికల్ పెట్టలేదు అని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందరి నుంచి కూడా ఫోన్లు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కావాలంటున్నారు, ఇంకా వస్తామంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు స్వచ్ఛందంగా పాదయాత్రగా వస్తున్న వాళ్ళు ఉన్నారు, స్వచ్ఛందంగా వాళ్ళే స్వతహాగా వెహికల్స్ పెట్టుకొని వస్తున్న వాళ్ళు ఉన్నారు, స్వచ్ఛందంగా ఎడ్ల బండ్లలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ సొంత వెహికల్స్ 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కాదు, ఆ రోజు తెలంగాణ ఉద్యమము ఇది మాది అని చెప్పేసి ఫీల్ అయ్యి కేసీఆర్ గారి పిలుపుని అందుకొని పోరాడినటువంటి ప్రతి బిడ్డ కూడా ఇవాళ ఇంటి పండగగా దీన్ని జరుపుకోవడం కోసం వస్తున్నారు. నిజంగా దారిపోటీ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది గొప్ప అంటే మరొక ఉద్యమానికి రూపుమాపే వైపుగానే ఉందనేది అయితే అనిపిస్తుంది. ఎందుకు మేడం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మీద ఇంత వ్యతిరేకత ఇంత తక్కువ కాలంలో రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అవసరం ఏముంది అని అంటే ఇవాళ కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీస్తానని చెప్పేసి మాట్లాడము, తప్పుడు హామీలు ఇవ్వడం, 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, 10 ఏళ్ల తెలంగాణ ఎంతైతే అభివృద్ధి చెందిందో అభివృద్ధి నిరోధకమైనటువంటి మాటలు మాట్లాడి ఒక కాళేశ్వరాన్ని బ్లేమ్ చేసి, రైతు బంధును బ్లేమ్ చేసి, కళ్యాణ లక్ష్మిని బ్లేమ్ చేసి, అన్ని రకాలుగా బ్లేమ్ చేసి మేము వస్తే ఇంకా దానికి డబల్ ఇస్తామని చెప్పేసి ప్రజల్ని నమ్మబలికి మోసం చేసిరు. 16 నెలల్లో నిజంగా మీరు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వాల మీద వ్యతిరేకత వచ్చింది ఏది కూడా లేదు. 16 నెలలు అని చెప్పేసి అనుకుంటున్నాం మనం, కానీ 6 నెలల్లోనే వచ్చింది. 6 నెలల నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ వ్యతిరేకత ఈ రోజుకు కొనసాగుతుంది, రేపు కొనసాగుతుంది, ఇంకా ఎల్లుండి బొంద పెడతారు. ఓకే, మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా కానీ భయం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేని స్థితి ఉంది. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి మాకు ఓటు ఇవ్వండి అని అడిగే ధైర్యము కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి లేదు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఒక లగచర్ల కావచ్చు, ఒక హైడ్రా కావచ్చు, ఒక ఎస్సీయు భూముల విషయం కావచ్చు, ప్లస్ గ్రూప్ 1 నిర్వహించి ఫెయిల్ అయిన విషయం కావచ్చు, అదేవిధంగా ఏవైతే నోటిఫికేషన్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చి తర్వాత కేసీఆర్ గారే ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు తప్పుడు విధానాలను ఏవైతే గురుకులాలో కావచ్చు, అదేవిధంగా మిగతా వాటికి సంబంధించిన దాంట్లో కూడా ఫిల్ చేసే దాంట్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. కాబట్టి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి ధైర్యం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ఇంకా వెనక్కిపోయే పరిస్థితి అయితే ఉంది. మీరు ఒక విషయం చెప్పారు, లగచర్ల అంటున్నారు, రమ్మన్నపేట అంటున్నారు. అంటే ఇక్కడ ఇండస్ట్రీలు రాకుండా లగచర్ల విషయంలో కావచ్చు, రమ్మన్నపేట విషయంలో కావచ్చు, డప్పూరు విషయం కావచ్చు, అంటే ఎక్కడ పోయిన బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు మాత్రమే అడ్డుపడుతున్నారు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాకుండా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒకవేళ అది కరెక్ట్ అయితే రాష్ట్రం అంతా బీఆర్ఎస్ ఉందనేది మరి వాస్తవం కదా, అంతే కదా? రాష్ట్రంలో మొత్తం బీఆర్ఎస్ఏ ఉంది, కాంగ్రెస్ లేదనేదేగా. కాబట్టి అవన్నీ కాంగ్రెస్ చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అవసరమైనటువంటి నిర్ణయాలు, ప్రజల అభివృద్ధికి కావాల్సినటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటే స్వాగతిస్తాయి. కాళేశ్వరాన్ని ఎట్లా కట్టగలిగిండు?
అదేవిధంగా ప్రాజెక్టులను ఎట్లా నిర్మించగలిగిండు కేసీఆర్ గారు? ప్రజలను ఒప్పించిండు, వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చిండు. కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును ఆయన నిర్మించగలిగిండు. దాని నుంచి వచ్చినటువంటి వాటర్తో వందల వేల లక్షల ఎకరాలు పంట పండి ఇవాళ నెంబర్ 1 దేశంగా ఉన్నాం సాగులో మనం. అవునా కదా? అలాంటి దాన్ని మీరు కేసీఆర్ గారు ఆనవాళ్ళని తూడుస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి కాళేశ్వరం నుంచి వచ్చే వాటర్ని ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన సందర్భం కావచ్చు, లగచర్లకు సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా ప్రజల్లో 32 సార్లు ప్రజలు వ్యతిరేకించిన తర్వాత కూడా నువ్వు ఎందుకు లగచర్లకు మళ్ళీ పోయావు పోలీసులతోటి? కలెక్టర్ తోటి మళ్ళీ భూమి సేకరణ కోసం ఎందుకు పోయావు? ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుందా లేదా? నిజంగా ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడలేదు, బీఆర్ఎస్ వాళ్ళే వ్యతిరేకించారు అంటే ఇక తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ అనేది నీకు అర్థమైంది కాబట్టి ఏమంటారు ముళ్ళ ముట్ట సర్దుకొని పోవడం మంచిదని మేము భావిస్తున్నాం. ఎస్, ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కమిషన్ల గురించే ఈ ప్రాజెక్టు కేసీఆర్ కట్టడం అనేది జరిగింది. అంటే కుటుంబ పాలన నడిచింది రాష్ట్రంలో. చాలా డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసి వాళ్ళు సంపన్నులు అయ్యారు అని చెప్పేసి ముఖ్యమంత్రి పలుమార్లు అంటుంటాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తున్నారు? మరి నేను చాలా సీరియస్గా ఖండిస్తున్నాను ఈ వాక్యాలను. ఎందుకు అని అంటే కుటుంబ పాలన అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొడంగల్కి వెళ్తే మనకు ఆయన బంధువులు ఎవరైతున్నారో, అన్నలు ఎవరైతున్నారో, తమ్ముళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని ఇవాళ మనం కళ్ళతో చూసినటువంటి పరిస్థితి. ఏ ప్రోటోకాల్ లేని తిరుపతి రెడ్డి ఇవాళ ప్రభుత్వ స్టేజీల మీద కూర్చొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏ ప్రభుత్వానికి సంబంధించిన పదవి ఉందని చెప్పేసి ఇవాళ పోలీసులతోటి గౌరవ వందనాన్ని స్వీకరిస్తాడు. చాలా అంశాలు ఉన్నాయి. వాళ్ళు కుటుంబ పాలన చేస్తున్నారు. ఇవాళ లగచర్ల అంశం ఎందుకంత పెద్ద ఎత్తున రైతుల నుంచి వ్యతిరేకత ఏర్పడింది? వాళ్ళ అల్లుడికి ఆ భూముల్ని కట్టబెట్టాలని చెప్పేసి అనుకున్నాడు. దాని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలను అక్కడ నిర్మించాలని చెప్పేసి అనుకున్నారు. అది ప్రజలకు అర్థమై వ్యతిరేకత వచ్చింది అక్కడ. కాబట్టి ఆయన మాట్లాడితే దాన్ని విశ్వసనీయతలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రజలే తేల్చేసారు. ఇంకా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఇక్కడ కేసీఆర్ 9.5 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించేసి రాష్ట్రాన్ని మొత్తం దోసేసుకున్నది. 50 ఏళ్ళు వెళ్ళిపోయింది పరిపాలనలో. కేవలం మేము ఒక 1 ఇయర్లోనే మాత్రం అన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నాము. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు నడిపిస్తున్నాం. ప్రజాప్రభుత్వంలో ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటుండు ముఖ్యమంత్రి. ఈ వాక్యాలను మీరు ఎట్లా తీస్తారు? మరి ప్రజారాజ్యము ఇది ప్రజాపాలన కాదు, ప్రజారాజ్యము కాదు, ఇది రౌడీ పాలన, ఇది ఒక దుర్మార్గమైన పాలన అని చెప్పేసి లగచర్లలో జరిగిన లాఠీ చార్జీ కావచ్చు, 3rd డిగ్రీ ఆ యువకుల మీద ప్రయోగించిన అంశాలు కావచ్చు బయటికి వచ్చాయి. ఇవాళ మానవ హక్కుల సంఘమే దాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న హెచ్సిలో జరిగినటువంటి లాఠీ చార్జీ ఏ ఉద్యమాలు తీసుకున్న ప్రొఫెసర్ల మీద లాఠీ చార్జీ చేసింది లేదు. కానీ ఇవాళ స్టూడెంట్స్కు మద్దతు తెలుపుతున్నటువంటి ప్రొఫెసర్ల మీద లాఠీ చార్జీ చేసింది ఈ ప్రభుత్వం. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. లాకప్ డెత్తులు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్నారో, ప్రజలు ప్రశ్నిస్తున్నారో, సోషల్ మీడియా వేదికగా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తున్నారో వాళ్ళని కూడా అరెస్టు చేసి నిర్బంధించి జైళ్ళల్లోకి పంపిస్తున్నటువంటి ఈ దయ్యాలు వేదాలు వల్లిస్తే వినడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను హింసించే పాలన. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఇంత ఎదురైనా నువ్వు మళ్ళీ అదే వంటెద్దు పోకడలు పోయి సీఎం కుర్చీని కూడా గౌరవించకుండా గతంలో ప్రతిపక్ష నేతగా ఎట్లయితే దిక్కుమాలినట్టుగా వ్యవహరించినవో ఈరోజు కూడా అదే వ్యవహారంతో వ్యవహరిస్తూ ప్రజాపాలన పేరుతో దుర్మార్గమైన పాలనని కొనసాగిస్తే ఎవ్వరు ఊరుకోరు. తిప్పికొట్టడానికి సిద్ధమయ్యి ఈరోజు రజతోత్సవ సభకు ప్రజలందరూ కూడా ఐక్యమయ్యి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను పునర్నిర్మించుకోవడానికి వస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. చివరిగా అంటే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కొట్లాడే హక్కు ఉంది, ఆందోళనలు, నిరాశనలు, ధర్నాలు తెలుపుకునే హక్కు ఎక్కడైనా ఉంది అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు యూనివర్సిటీలో ఎందుకు సర్క్యులర్ జారీ చేశారు? ఇక్కడ ఆందోళనలు, ధర్నాలు, నిరాశనలు తెరపద్దు అని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులకు ఎందుకు నోటీసులు జారీ చేయవలసిన అవసరం ఇక్కడ వచ్చింది ఈ రాష్ట్రంలో? ఇందులో ఒక కుట్ర ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో నోటీస్ ఇవ్వడానికి ఒకటి ప్రధానమైన కారణము ఉస్మానియా యూనివర్సిటీ భూములు కూడా లాక్కోవాలనే ఉద్దేశంతోనే సర్క్యులర్ని ఇవ్వడం జరిగింది. అంతేకాదు అన్ని యూనివర్సిటీలలో కూడా ఈ పరిస్థితులు ఏర్పడతాయి. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మిగతా యూనివర్సిటీలు కావచ్చు, ఇవాళ తెలంగాణ వ్యాపితంగా యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ లెక్చరర్స్, పార్ట్ టైం లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి. ఇంత దుర్మార్గం అంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం వరకు
చట్టానికి విరుద్ధంగా 6 తర్వాత కూడా మహిళా టీచర్లను పెట్టుకున్నటువంటి దుర్మార్గమైన చర్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది ప్రజాపాలన కాదు అని చెప్పేసి టీచర్లు కూడా గగ్గోలు పెడుతున్నారు. అంటే మేధావి వర్గం నుంచి కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. మేధావులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అరగోపాల్ గారు కూడా మాట్లాడుతున్నారు ఇదేం పద్ధతి అని చెప్పేసి. సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా అరగోపాల్ గారు ఓపెన్గా మాట్లాడడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్కులర్ మీద కూడా ప్రొఫెసర్ కాసిం గారు ఓపెన్గా మాట్లాడడం జరిగింది. ఇంకా కొమ్ముగాసే కొంతమంది మేధావులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుశ్చర్యలని కళ్ళు మూసుకుంటున్నట్టున్నారు. వాళ్ళు కూడా బయటికి రావాలి, ప్రశ్నించాలి. ఆ రోజు కేసీఆర్ గారి మీద ఎంతైతే గొంతెత్తి మాట్లాడిరో ఇవాళ జరుగుతున్నటువంటి విషయాల మీద నిరంకుశ పాలన మీద కూడా వాళ్ళు మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజాపాలన కాదు, ఇది ప్రజా దోపిడీ పాలన, ప్రజలకు వ్యతిరేకమైన పాలన, నిరంకుశ పాలన అని చెప్పేసి ప్రతి ఒక్క వర్గం కూడా ఇవాళ గొంతెత్తి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సర్క్యులర్లు ఇచ్చినా లేదంటే ఎస్యూలో భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేసినా ఇంకా ఏ ప్రయత్నాలు చేసినా ప్రజల నుంచి చాలా సీరియస్ వ్యతిరేకత ఎదురవుతుంది. ఎందుకు అనంటే తప్పుడు హామీలు, ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి విధానాలను ముందుకు తీసుకెళ్లకుండా సొంత ఎజెండాతో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నాడు అనేది ప్రజలకు స్పష్టమైంది. కాబట్టి ఈ వ్యతిరేకతలు వస్తున్నాయి. ఇది పరిస్థితి. 6 గ్యారంటీలను పక్కకు వదిలేసి మాత్రం ఆయన కావాలనే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి జైళ్లలో పెట్టడము, హింసించడం అనేది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన కేసీఆర్ కుటుంబ పాలన చేయలేడు. అంటే ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళు కేసీఆర్ కుటుంబస్తులు. కానీ ఆయన అన్న ఏ అర్హతతోటి ఇక్కడ స్టేజీల పైన ప్రభుత్వ లాంఛనాలతో తిరుగుతున్నాడు అని చెప్పేసి సత్యవతి గారు ప్రశ్నించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ప్రజాపాలన జరగడం లేదు, రాక్షస పాలన జరుగుతుంది, కేవలం పేరుకు మాత్రమే ప్రజాపాలన అని చెప్తున్నారు. ఇప్పటికీ 15 మాసాలు అయిపోయింది, ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరలేదు. అందుకనే ఈరోజు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడం తథ్యము అని చెప్పేసి ఆమె గట్టిగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.